దేవాది దేవునికి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరివచ్చిన సంఘమంతటికి కూడా ప్రభు పేరిట వందనాలు. మంచిది ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు చక్కగా కొన్ని సంగతులు నేర్చుకోవడానికి ఈ ఆదివారపు సమయాన్ని మనం వాడుకుందాం. గత శుక్రవారం ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా నేర్చుకున్న విషయాలు? ఏమున్నాయి? దేవుని సంఘంలో ఉండకూడని లక్షణాలు లేదా సంఘాన్ని పరిపాలించకూడని లక్షణాలు నేర్చుకున్నాం. ఏంటో అవి గుర్తున్నాయి ఎవరికైనా? నెంబర్ 1 దేశం అట, నెంబర్ 2 కోపం ఆగ్రహం అట, నెంబర్ 3 విమర్శ. విమర్శ ద్వారా జరిగేది తిరుగుబాటు, దీనివల్ల జరిగేది భేదాభిప్రాయాలు. ఈ 5 గురించి నేర్చుకున్నాం. ఈరోజు వాటికి పూర్తి వ్యతిరేకమైన లక్షణాలు, అంటే దుర్మార్గానికి వ్యతిరేకత సన్మార్గము, చెడుకి వ్యతిరేకత మంచి, అపరిశుద్ధతకి వ్యతిరేకత పరిశుద్ధత లేదా పవిత్రత. రైట్. ఈరోజు దేవుని సంఘంలో ఉండవలసిన లక్షణాలు లేదా దేవుని సంఘాన్ని పరిపాలించవలసిన లక్షణాలు నేర్చుకున్నాం. ఓకేనా? ముందుకు కొనసాగుదాం. కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దానికంటే ముందుగా దేవుడు రాయించినటువంటి మంచి మాట ఒకటి మనం చదువుకున్నాం. ఒకసారి మీరు మత్తయి సువార్త తీసి 22వ అధ్యాయము 37, 38, 39 వచనాలు ఒకసారి చదివితే, మత్తయి సువార్త పోటీలు పడండి చదవటానికి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 39 వచనం. ఇదిగో ఇంకొకటి తీసుకోండి. ఎవరు తీస్తే వాళ్ళు చదవండి. ఇదిగోండి మైకు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 38, 39 వచనాలు. మొట్టమొదటి, ఇది ముఖ్యమైనది మొదటియునైన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలెనని బైబిల్లోని సారాంశం మొత్తం రంగరించి చెప్తే మొదటి లక్షణం దేవుని ప్రేమించడం. అది కూడా ఎలాగా? పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించాలి. ఇది ఒకటైతే, రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అనేది బైబిల్ సారాంశంలోని అతి ముఖ్యమైన 2వ ఆజ్ఞ. ఈ 2వ ఆజ్ఞలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ప్రేమ. అంతేనా? ఈ ప్రేమ గురించి దేవుడు ఏం రాయించాడు? నిన్ను వలె నీ పొరుగువారిని అని చెప్తూనే మత్తయి సువార్త 23లో ఉన్నారు. ఒకసారి మీరు 5లోకి వచ్చేస్తే 43, 44, 45 వచనాలు కూడా అద్భుతమైన మాట ఉంది. ఏంటో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43, 44, 45 వచనాల్లో నిన్ను వలె నీ పొరుగు వారిని, అంటే ఆ పొరుగు వారిలో ఉన్న వారిలో కూడా కొంతమంది ఉన్నారు. వారు ఎవరంటే శత్రువులట. ఏంటి? నెట్టకండి, పగిలిపోతాయి. చదవండి తీసి. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే, మీరు పరలోకమందు, అది పాత నిబంధన గ్రంథంలోనో లేకపోతే ఇతరత్రల్లో అన్య జనాంగంలోనూ ఉన్నటువంటి నానుడి. పాత నిబంధనలు కూడా కారణం ఉంది అలా చెప్పడానికి కారణం. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధనలు నేను చెప్పేది ఏంటంటే, ఏం చెప్తున్నారట యేసుక్రీస్తు వారు? చదవండి. ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మీరు విన్నారు కదా. చదవండి. నేను మీతో చెప్పున్నదేమనగా, నేను మీతో చెప్పున్నది ఏమంటే, ఇప్పుడు క్రొత్త నిబంధనలో నేను మీతో చెప్తున్న కొత్త ఆజ్ఞ ఏంటంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఈ ప్రేమించండి అని ఆజ్ఞ వేస్తూ ఈ ఆజ్ఞకి సంబంధించినటువంటి ఒక పని చెప్తున్నారు. ఆ పని చేస్తే మీకు కలిగే లాభాన్ని ముందే చెప్తున్నారు. మన చిన్నపిల్లలకి చాక్లెట్ ఇస్తాం, బడికెళ్ళు, లేదా చాక్లెట్ ఇస్తాం, బిస్కెట్ ఇస్తాము, ఈ పని చేయి అని చెప్తారు మామూలుగా. కానీ తెలివిగల ఏం చేసిందంటే పిల్లలకి ఆ బడికి వెళ్ళేస్తే ఈరోజు నీకు చాక్లెట్ ఇస్తా, అవునా? ఇంట్లో నేను వచ్చేసరికి ఇల్లు సర్ది పెట్టేస్తే నీకు వచ్చేటప్పుడు నీకు బిర్యానీ పట్టుకొస్తా, లేదంటే నీకు కావలసిన నీకు నచ్చిన స్వీట్లు పట్టుకొస్తా. ఇది తెలివిగల అమ్మో తెలివిగల నాన్న చేసే పని. నేను బిర్యానీ పట్టుకొస్తాను, మీరు ఈ పని చేయండి అనేది అదే పని. కానీ మనం ఒక పని చెయ్యాలని ముందుగానే హెచ్చరిస్తూ పిల్లలకు లోపలికి వెళ్ళిపోద్ది. ఓహో, ఇల్లు శుభ్రం చేస్తే వచ్చేసరికి అమ్మ వచ్చేటప్పుడు నాకు కావలసిన నాకు నచ్చిన పప్పులు తీసుకొస్తుంది. నేను వచ్చేసరికి ఇల్లు రెడీ చేసి పెడితే మిమ్మల్ని అందరినీ సినిమాకి తీసుకెళ్తా లేదా పార్కుకి తీసుకెళ్తా అంటాడు కదా లోకల్లో ఒక భర్త. అంటే అర్థం ఏంటి? నేను వచ్చేసరికి ఇల్లు శుభ్రం చేయాలి, వాళ్ళు శుభ్రమై ఉండాలి, అప్పుడు వచ్చి రావడంతో తీసుకెళ్ళిపోతాడు. ఇది తెలివిగల్లోళ్ళు చేసే పని కదా.
పనిలోనే ఒక అద్భుతమైన సమాచారాన్ని ఇస్తూ ఉన్నారు. మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండాలంటే మీరు ఏం చేయాలి? ఏం చేయాలి? మీ శత్రువులను ప్రేమించాలి. విచిత్రం ఏంటంటే మనం ఒకేసారి 20, 30, 40, 50 ఆలోచనలు చేయగలిగిన బ్రెయిన్ అట మనది. మనం వాడే కంప్యూటర్ కంటే ఎన్ని రెట్లట మన బుర్ర. అందరికీ అదే 1350 గ్రాముల బుర్ర బ్రెయిన్, మెదడు ఇంతే ఉంటుంది. ఫ్రై చేసుకుంటే ఎంత అవుద్ది ఉడికి. నాకేం ఎంత పెద్దది ఉండదు, మీకేం ఎంత చిన్నది ఉండదు, అందరికీ అదే బ్రెయిన్. ఎన్నో విషయాలు ఆలోచిస్తాం, కానీ వాక్యం చెప్పుడు మాత్రం చదివితే వినలేమో, వింటే చదవలేము. సరే, ఏంటట చూసారా, ఏ కంప్యూటర్లోనూ లేదు అంత మెమరీ కార్డు. పుట్టి పెరిగి ఊహ తెలిసిన కానించి చచ్చిపోయేంతవరకు ఇది జరిగినాయి మొత్తం పోసుకొచ్చి చెప్పగలదు బ్రెయిన్. ఇది అలిసిపోద్దేమో కానీ నోరు మాట్లాడి ఇది అలిసిపోదు, అంత పెద్దది. ఓకే, ఇది పక్కన పెట్టి మనం వచ్చేద్దాం విషయంలోకి. నీవు నీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండాలని కనుక అనుకుంటే మీ శత్రువులను ప్రేమించండి. అంటే శత్రువుల్ని ప్రేమించమంటే మనమేం చేస్తున్నాం? ఈరోజు మనం నేర్చుకోవాల సంఘంలో పరిపాలించవలసిన ఒక లక్షణం, గొప్ప లక్షణం, ప్రథమ లక్షణం పేరు ఏంటంటే ప్రేమ. నెంబర్ 1. దౌర్భాగ్యమో దరిద్రమో ఏమో తెలియదు, కానీ మనలో చాలా మందిలో ఈ లక్షణం కొరవడింది. ఇంకా చెప్పాలంటే ప్రేమకి వ్యతిరేకత ఏంటి? అబ్బా, అది ఎక్కువగా ఉంది. ఏంటిది? ద్వేషం, పగ, ప్రతీకారం. ఇస్తే ఇంకొకళ్ళు మాట్లాడే మాట ఎప్పుడు మంచిది రావటం లేదేంటి? ఏంటి ఈ పరిస్థితి? ఒకసారి మీరు లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనం తీయండి. లూకా సువార్త 6వ అధ్యాయం. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి. మనకు సాధ్యమయ్యే పనేనా? ఇంట్లో చిన్న పిల్లల్లాగా ఉంటారు కొంతమంది ముసలోళ్ళు. కడగలేదు, తొడవలేదు, నన్ను బిలవలేదు, నాకు పెట్టలేదు, లేకపోతే నన్ను పట్టించుకోవట్లేదు. పసిపిల్లలతో సమానంగా నిజంగానే ముసలోళ్ళు ఉంటే, లేవలేని వాళ్ళు ఉంటే చేయొచ్చు. కొంతమంది శక్తి కలిగి ఉండి కూడా, ఓపికండి కూడా వంకలు పెడతా ఉంటారు, వేధిస్తూ ఉంటారు, రావాలని కావాలని. నాకు పెడతారా లేదా, నన్ను పట్టించుకుంటారా లేదా. ఈ చెడ్డలు కూడా నాకు కూడా ఉండేది, మనం ఇప్పుడు సరి చేసుకుంటున్నా. ఊరికి ఏంటంటే ఏం తెలియక 3 పిల్లలు ఉన్నారు, కష్టపడుతుంది, ప్రయాసపడుతుంది, నాకు కూడా పెట్టిద్దా లేదా, నాకు బెలుస్తుందా లేదా, నన్ను పట్టించుకుంటుందా లేదా, అసలు నేను జ్ఞాపకం ఉన్నానా లేదా, ఈ మొండితనం ఉండేది. కానీ ఒకవేళ నేను అలాగనే ఉన్నా, లేదా మీలో ఎవరైనా అలాగనే ఉన్నా, మీ జోడి నిజంగా దేవుని పనిలో ఉంటే, నిజంగా మీరు క్రైస్తవులు అయితే, మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఏం చేయాలి? మిమ్మల్ని హింసించే వారి కొరకు, మిమ్మల్ని వేధించే వారిని ఓర్చుకోవాలట, మిమ్మల్ని హింసించే వారికి ప్రార్థన చేయాలట. ఏంటి ఆ మాట చదవండి ఒకసారి. 27:6-27 మైక్ తీసుకొని చక్కగా స్పష్టంగా చదవండి. మైక్ ఎందుకు అటు ఇటు పారేస్తున్నారు దారిలో? వినుచున్న మీతో నేను చెప్పేది ఏంటంటే, వినుచున్న మీతోటి, వినకపోతే నేనేం చెప్పలేను. అక్కడ మళ్ళీ ఈ ప్రతి మాటలోనే ఎంత అర్థం దాగుంటుందంటే, వినుచున్న మీతో చెప్తున్నానంటే వినకపోతే అంటే అవసరం లేదు, విననోళ్ళకి ఏం చెప్పరు. మన ఇంట్లో వినేవాళ్ళకి కదా అమ్మ పొద్దుస్తమాన పని చెప్పేది, అనే కదా. చేసేవాళ్ళకి కదా పని చెప్పేది నాన్న. పట్టించుకోకుండా బాధ్యతలు అక్కడ తిరిగే వాళ్ళకి పట్టించుకుంటామేంటి? వస్తే ఒక ముద్ద పడేస్తాం, ఏదో కుక్కకు పడేసినట్టుగా, అంతే మనం ఇచ్చే విలువ. మిగతా అన్ని వాళ్ళకి చెప్పి చేయమో పట్టించుకోము. పని చేసేవాడికే, పళ్ళనిచ్చే చెట్టుకే కదా, పళ్ళు లేని చెట్టుకి కొడతాం రాళ్ళు వేసి. పిచ్చోళ్ళు అంటారు రాళ్ళు వేసి కొడితే, ఎందుకు రాళ్ళు వేసి కొడుతున్నాం అంటారు. అవునా? అదే పళ్ళుంటే రాళ్ళు వేసి కొడితే పళ్ళు రాలుతాయి. ఆ పళ్ళు, ఈ పళ్ళు కాదు, పండ్లు, ఫ్రూట్స్ రాలుతాయి, తినొచ్చు కదా. అలాగే వాక్యం వినుచున్న మీతో చెప్పున్నదేమనగంటే, వింటేనే మీతో చెప్తున్నాను, వినకపోతే నేనేం చేసేదేం లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు సువార్తను ప్రకటిస్తే నమ్మే బాప్తిసం పొందిన వాడే రక్షించబడతాడు. నమ్మని వాడి సంగతి లేదు. అంటే అందరికి వినపడుతుంది వాక్యం, ఎవడైతే నమ్ముతాడో వాడికే రక్షణ. అలాగే అట్ ద సేమ్ వే, అదే పద్ధతిలో వినుచున్న మీతో చెప్పున్నదేమనగా, ఈ మాట ఎందుకు చెప్పాలంటే, అనేక మంది ఉన్నారు ఆయన ముందు. అప్పట్లోనే 1000 మంది ఉన్నారేమో, లక్షల మంది జమ కూడారేమో. అందులో చాలామంది ఎప్పుడు మీటింగ్ అయిపోద్దా, ఈయన పెట్టే భోజనం భలే ఉంటుందబ్బా. పరలోకం నుంచి ఫ్రై చేసి వచ్చిన ఫిష్లు కదా, ఎంత రుచిగా ఉంటాయి.
అక్కడి నుంచి కాల్చబడి రొట్టెలు కదా, దేవుడు ఆశీర్వదిస్తారు, రుచి అమోఘం కదా. ఆ కమ్మని రొట్టెలో చేపలు పెడతాడు. ఎప్పుడు మీటింగ్ అయిపోతుంది, తినటానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వినటానికి వచ్చిన వాళ్ళు లేరు. అందుకే వినుచున్న మీతో చెప్పున్నదేమనగా వినే వాళ్ళకి చెప్తున్నాడు, వినని వాళ్ళకి ఎలాగపోతారు వాళ్ళు. వినుచున్న ఇప్పుడు మీలో కూడా ఎవరైతే ఆసక్తిగా వింటున్నారో మీతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు? మీ శత్రువులను ప్రేమించుడి. మీ శత్రువులను ప్రేమించండి. అబ్బో భలే చెప్పేవాళ్ళు. అయ్యో మా సంఘంలో నాకు అందరూ శత్రువులే అంటావా నువ్వు? ఒక్కళ్ళ మంచోళ్ళు లేరండి, నేనే మంచివాడిని, నేనే మంచిదాన్ని అంటావా? అయితే నీకు ప్రమాదం పొంచింది. కాదు, నేను మంచిదాన్ని కాదు ప్రభువా, నాలో మంచంటూ ఏమీ లేదు, నేను అసలు మంచోడే కాదు ప్రభువా, నాలో మంచి అంటూ ఎప్పటికీ ప్రతిరోజు నా ప్రార్థన అదే, ఇంకా నాలో మంచితనం రాలేదయ్యా, నాకు ఇంకా లోపల పాపం ఉంది, ఇంకా లోపల పాపపు ఆలోచనలు ఉన్నాయేమో, ఇప్పుడు కడిగి శుభ్రం చేయి. ఈరోజు బ్రతుకున్నానంటే అపవాది ప్రతి క్షణము నన్ను వెంటబడుతూనే ఉంది, పాపం నాలో ప్రవేశించకుండా. నేను మంచోడు కాదు ప్రభువా, చచ్చిపోయేంత వరకు నేను మంచోడిని కానే కాదు. మంచిగా మారటానికి ప్రయత్నించటమే నా పని, పాపం జోలికి వెళ్లకుండా ఉండటమే నా పని. అపరాధం చేస్తే సాయంత్రానికి క్షమాపణ అడుగుతాను, పాపం మాత్రం చేయకుండా ప్రయాసపడతా ఉన్నా. నాలో మంచి అంటూ ఏమీ లేదు నాయన, నీ దయ వల్ల నేను మంచిగా తీర్చబడ్డాను, నేను కలిగి ఉన్నదంతా నీ కృపయే, నీ దయయే. కాబట్టి చదవండి, మీ శత్రువులను ప్రేమించండి. వినుతున్న మీతోటే చెప్తున్నారు, వినుతున్న మీతోటే, వినకపోతే ఏం బలవంతం చేసేదేం లేదు. మీ శత్రువులను ప్రేమించండి, ద్వేషించే వాళ్ళని కూడా మీరు మేలు చేయమంటున్నాడు. వాడంటే నాకు వాడి జోలు, వాడికి అలాగనే జరగాలి, అలా ఉండొద్దు. నువ్వు మేలు చేయి, ఒకరోజు వాడికి కనువిప్పు కలుగు చేస్తాడు దేవుడు. వాడికి ఒకరోజు కనువిప్పు కలుగు చేస్తాడు. నేను ఎంత చేసినా నాకు మంచి జరుగుతోంది, ఎంత ద్వేషించినా నన్ను ప్రేమిస్తున్నారు, ఇదే కదా దేవుని ప్రేమను ఒకరోజు వాడికి దేవుడు మొట్టిగా లేసి నీ దగ్గర తీసుకొస్తాడు, నీ ద్వారా తన దగ్గరికి రప్పించుకుంటాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే నీ శత్రువుని లేదా నీకు మేలు చేసేవాళ్ళని, నీ గురించి ద్వేషించేవాళ్ళని, నీ గురించి చెడుగా ప్రచారం చేసేవాళ్ళని దూరం చేసుకో, మాకు ప్రేమించు. ఇది ప్రేమలో ఉన్న గొప్పతనం. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటుంటే మనము సంఘంలో ఉన్న వాళ్ళని కూడా ప్రేమించలేకపోతున్నాం. చూడండి, సంఘంలో ఉన్న వాళ్ళనే ప్రేమించలేకపోతే శత్రువులు ప్రేమించగలమా? జీవితంలో ఒక్కటైనా మంచి పని చేయగలమా? ఒక్క శత్రువునైనా మన దగ్గర రాగలడా? మన సంఘాల్లో మన ఇళ్లలోకి వస్తే మనం ఎన్నిసార్లు మనం అనుకుంటాం, వాళ్ళతో నేను బలకనండి, ప్రార్థనకు బిలువమ్మ వాళ్ళని కూడా అండి, వాళ్ళు నాతో బలకరండి. నువ్వు బలుకు, వాళ్ళు మంచోళ్ళు కాదండి, నువ్వు మంచిదనవైతే వాళ్ళు మంచోళ్ళు అవుతారు, నోరు మంచిదైతే అంతే కదా. ఓ పెద్దవాడ, ఇదే మనం అనుకుంటా ఉంటాం, చాలాసార్లు వింటా ఉంటాం కదా, అయ్యా ఈ ఊరు మంచిదేనా అంటూ వచ్చిందంటే ఊళ్ళోకి పెద్దావిడే. ఒక కుర్రాన్ని అడిగింది, బజార్కి వెళ్తున్నాడు కుర్రాడు, వాడు ఆ ఊళ్ళోకి వస్తుంది, అయ్యా ఈ ఊరు మంచిదేనంటే ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు? నేను ఊరు మంచిదైతే ఈ ఊరు మంచిదే మా అమ్మ అన్నాడంట. అంటే నువ్వు మంచిదనవైతే వాళ్ళు మంచోళ్ళే, మనం మంచోళ్ళు అవుదాం, మన ప్రేమను పంచుదాం. పంచితే ఎప్పుడొకప్పుడు మేలు జరుగుద్ది, ఎప్పుడొకప్పుడు నీ వైపు ఆకర్షించబడతాడు, ఎప్పుడొకప్పుడు నీ ప్రేమకి బానిస అవుతాడు, దాసుడు అవుతాడు, వచ్చి నిన్ను పలకరిస్తాడు. నీ నోటి వెంట నీ ప్రభు, నీ దేవుని వాక్యం వింటాడు. వస్తారు ఎక్కడికి? మనం ఏ కాడికి ద్వేషంతో రగిలిపోతా ఉన్నాం. కాబట్టి ప్రేమని సంపాదించుకోవడానికి ప్రేమను ప్రయాసపడి సంపాదించుకోవాలంట. తెలుసా మీకు? అబ్బా చెప్పుకుంటాం, భలే చెప్పుకుంటాం. నిజంగా ఉందా మనకంత ప్రయాస? రైట్, ఇంకొక వాక్యం చదువుకుందాం. ఈ ప్రేమ నిజంగా నీలో ఉంటే నీలో నుంచి వచ్చే ఒక గొప్ప లక్షణం, రెండవ లక్షణం, దాని పేరు చెప్పండి ఎవరైనా? ఆహా సూపర్, క్షమాపణ. దీని గురించి దేవుడు ఎవరాయించాడు తెలుసా? ఒకసారి క్షమాపణ గురించి మనం చదువుకుందాం. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు. మనుషుల అపరాధములను, మైకులు ఉన్నాయి ఇద్దరి దగ్గర, మనుషుల అపరాధములను, మైకు తిరుగుతుంది అటు ఇటు, మీరు క్షమించిన ఎడల, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించు. చూసారా?
మిమ్మల్ని క్షమించాలని అనుకుంటే ముందు మీరు క్షమించే గుణం కలిగి ఉండండి. ఇది ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని మనం అడుగుతాం. నిజమే, న్యాయమే అడగాలి. అయితే ఆయన అంటున్నారు, ముందు నేను మిమ్మల్ని క్షమించాలంటే మీ శత్రువుల పట్ల లేదా మీ పట్ల ఎవరైనా అపరాధం చేస్తే వాళ్ళని క్షమించడం నేర్చుకోండి అన్నాడు. ఈ చెప్పిన ఆయన చేయకుండా ఏమన్నా ఉన్నారా అంటే, ఈ చెప్పిన ఆయన చేయకుండా ఉన్నారా? ఎటువంటి పరిస్థితులు చేశారో తెలుసా? మీరు ఒకసారి మీరు లోకసువార్తలకు వస్తారా? మనం 7 మాటలు మాట్లాడుకుంటామే సిలువ ధ్యానాలప్పుడు, అవునా? ఈస్టర్ పండుగ సమయాల్లో అందులో ఒక మొట్టమొదటి మాట, 7 మాటలు మొదటి మాట మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. లోకసువార్త 23:34. ఏ పరిస్థితుల్లో ఆ మాట వాడారో తెలుసా? 23:34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఏం చేస్తూ ఉంటే ఆ మాట మాట్లాడారు? వారు ఆయన వస్త్రములను అంతకంటే ముందు దెబ్బలు కొట్టి అవమానాలు చేసి ముళ్ళ కిరీటాన్ని పెట్టేసి మొహం మీద ఉమ్మేసి బట్టలన్నీ చించేసి రోడ్డు మీద పడేసి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వీరంగం వేస్తున్నారు. వీరంగం డాన్స్ అంటే ఒక పద్ధతి ప్రకారం చేసేది, వీరంగం అంటే ఇష్టం వచ్చినట్టు ఎగిరేది. అప్పుడప్పుడు రోడ్ల మీద కుక్కలు పోట్లాడుకునేటప్పుడు పడిపోయినా చూసారా? పిల్లులు పోట్లాడుకునేటప్పుడు చూసారా? అయ్యే వీరంగం అంటే పద్ధతి పాడి ఉండదు, ఎగిరి అట్లాగా ఆయన శరీరంతో వీరంగం వేస్తున్నారు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ఆడుకుంటున్నాడు ఆయనతోటి. మనకు తెలియదు ఇంతవరకు. అస్సలు ఆలోచించమే. అటువంటి పరిస్థితులు అన్నాడు తండ్రి వీరు ఏం చేస్తున్నారు. ఎంత ప్రేమ ఉంటే ఆ మాట వస్తుంది. ప్రాణం పెట్టబోయేంత ప్రేమ, కొద్దిసేపట్లో ప్రాణం పోతుంటే ఆ ప్రేమను చూపించే క్రమంలో ఆయన నుంచి పొంగి పొర్లుతున్న ప్రేమ నుంచి వచ్చిన ఒక గొప్ప లక్షణమే. ఎన్ని సంవత్సరాలు అవుతున్నా సరే మనం నేర్చుకోలేని లక్షణమే. అసలు కొంతమంది అయితే ప్రయత్నమే చేయరా ఆ లక్షణం నేర్చుకోవటానికి. పైగా గొప్ప డైలాగులు, చెత్త డైలాగులు. క్షమించటం అనేది అబ్బా చెత్త డైలాగ్ కదా. ది వరస్ట్ డైలాగ్, లోకంలో గొప్ప డైలాగ్ ది వరస్ట్, అత్యంత నీచమైన డైలాగ్ ఏంటంటే నేను క్షమించను. క్షమించడం మన చరిత్రలో లేదు. చరిత్ర లేకపోతే చరిత్రలో నువ్వు లేకుండా పోతావు. కానీ ప్రభు అంటున్నాడు, ప్రపంచానికి ప్రేమను నేర్పిన ప్రభు అంటున్నాడు, క్షమించడం అనేది మొట్టమొదటి నీ ఆయుధం అయి ఉండాలి. ప్రేమ నీలో ఉంటే నువ్వు ఒక మనిషిని జయించటానికి, గుర్తుపెట్టుకోండి, ప్రేమలో నువ్వు మునిగి తేలుతూ ఉంటే, ప్రేమ నీ హృదయం నిండా నిండి ఉంటే, నిన్ను ఆడించాల్సిన, నీ చేత నిన్ను పరిపాలించాల్సిన అతి గొప్ప లక్షణం, నువ్వు ఎదుటి మనిషిని జయించటానికి నువ్వు వాడాల్సిన ఆయుధం క్షమాపణ. తెలీదు మనకి. నేను ఎన్నోసార్లు క్షమించబడ్డా, ఎవరి ద్వారానైనా సరే, నా భార్య ద్వారానైనా సరే, నేను చేసిన తప్పిదాలకి. అన్నిటికంటే మరి ముఖ్యంగా నా తండ్రి చేత, నా రక్షకుని చేత క్షమించబడ్డాను. అందుకే నాకు ఈ స్థితి, ఈ ఘనత, ఈ ధైర్యం, ఈ సంతోషం. క్షమించబడకపోయి ఉంటే నేను ఎప్పుడో శిక్షకు పాత్రను అయి ఉండేవాడిని. చెప్పాను కదా, అందరితో సహా, కుటుంబ సభ్యులేంటి, భార్య ఏంటి, దేవుడేంటి, ఎవరి చేత క్షమించబడ్డాను కనుక నాకు ధైర్యం వస్తుంది. ఈరోజు క్షమించటం అనేది నాకు నేర్పుతున్నాడు దేవుడు ఇప్పుడు. లేకపోతే నేను మీ మధ్య ఉండేవాడిని కాదు. అతి గొప్ప, అత్యంత బలమైన ఆయుధం క్షమాపణ. ప్రతీకారం కాదు. దీనికి వ్యతిరేకం ఆగ్రహం, కోపం. అదెంత ప్రమాదకరమైంది. క్రూరదోత భుజాల మీద కాడిస్తూ ఉండదు మనల్ని, జుట్టు పట్టుకొని, తలంపులను పట్టుకొని ఆయన వేసేసేయి, వీడిని లేపేసేయి. క్షమాపణ అతి గొప్ప ఆయుధం. ఈ ఆయుధాన్ని మనం అస్సలు వాడం. క్షమించడం అనే లక్షణాన్ని అస్సలు కలిగి ఉండం. అసలు ముందు దీన్ని నేర్చుకోం. ప్రియమైన దేవుని వల్ల చాలా పెద్ద పాపం. ఒక ఆయన్నే ఒకరోజు మొట్టమొదటిసారిగా సంఘం బాగా అభివృద్ధి చెందుతున్న మొట్టమొదటి దశలో ఒక చిన్న కుర్రాడు వచ్చి వాక్యం చెబుతుంటే కొత్త విడిగిపోయి రాళ్లతో కొట్టి చెబుతున్నాడు. ఎవరో తెలుసా ఆయన? యేసుక్రీస్తు వారిలాగానే మాట్లాడాడు ఒక మాట. చెప్పండి ధైర్యం చేసి. ఎవరు సుబుస్ అన్నారు? ఏమంటే ఏంటది? స్టెఫన్ గారు. తీయండి అపొస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 59-60 వచనాలు చూద్దాం. అపొస్తలుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 59-60 వచనాలు. రాళ్లతో కొడుతుంటే ఆయన అన్నాడు, ప్రభువును గూర్చి
మొరపెట్టుచు యేసుక్రీస్తు వారు నిలబడి ఆతృతగా చూస్తున్నారట. పరలోకం నుంచి కనపడుతున్నాడు. యేసుక్రీస్తు వారు నిలబడి చోట నేను చూస్తున్నాను, నా కొరకు ఎదురు చూస్తున్నాడు. కొద్దిసేపు, కొన్ని సెకండ్లలో నేను ఆయన ఎదుర్కొనబోతున్నాను, ఆయన నా కొరకు రాబోతున్నాడని ఉవిళ్ళూరుతూ ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళటానికి. అప్పుడు మాట్లాడుతుంటే వీళ్ళు తట్టుకోలేక, ఏంట్రా నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అని రాళ్లతో కొట్టి చెబుతుంటే ఆయన మాట్లాడుతున్న డైలాగ్ ఒకటి చూద్దారా? యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని. నటనతో కూడిన డైలాగ్ కాదు, హృదయపూర్వకమైన మాట. ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఇది రాళ్లతో కొట్టి చంపుతుంటే, రాళ్లతో కొట్టి చంపడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారేంటి మీరు? రాళ్లతో కొడితే, చెంప మీద చిన్న దెబ్బ కొడితేనే అల్లాడిపోతాం మనం. నన్ను కొట్టారు రుద్ది 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 ఆ తగిలిన దెబ్బ కొట్టి మన రుద్దుడికి ఎర్రగైపోవాలి, కందిపోవాలి. ఎందుకంటే అందరూ చూడాలిగా. రాళ్లతో కొట్టడం అంటే ఏంది? గురు చూసి చక్కగా నున్న రాళ్ళు తీసుకుని ఇట్టేస్తారా ఏంటి? ఏ దొరికితే అది తీసుకుని వేస్తారు, అవునా? ఎలా ఉంటుంది అప్పుడు? ఎక్కడ పడితే అక్కడ లెక్క ప్రకారం తగులుతాయి ఏంటి? అర్థం కావట్లే మనకు అసలు. ఆ టైంలో ఆయన మాట్లాడుతున్న మాట, ప్రభువా నా ఆత్మను చేర్చుకో. అదే సమయంలో ఈ నేరం, ఈ పాపము వీళ్ళ మీద మోపకు, మనం క్షమించే హృదయం అంటే. అందుకే యేసుక్రీస్తు వారికి అద్భుతమైన మాట ఎఫెసీ పత్రికలో చెప్తారు. అది చదువుదామా? 4వ అధ్యాయము 32వ వచనం, మంచి మాట, మనందరికీ బాగా హృదయాల్లో నాటుకోవడానికి ఒక అద్భుతమైన మాట చెప్పారండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం అండి. 4:32. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చూసారా? మనం క్షమించలేం, కానీ దేవుడు అంటున్నారు, అక్కడ కూడా ఒక లక్షణాన్ని చూపిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని క్షమించింది గుర్తుపెట్టుకొని, మనం అసలు ఉన్నాం. ఆ మాట ఉండదు మనకి అస్సలు. ఆ మాట దేవుడే మనల్ని క్షమించాడని మర్చిపోతున్నాం. నేను మాత్రం క్షమించను అంటున్నాం. అందుకే మనకి ప్రతి చోట కూడా తన లక్షణాన్ని, తను చేసిన పనిని జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. దేవుడు మిమ్మల్ని క్రీస్తునందు ఎలా రక్షించాడో, ఎలా ప్రేమ చూపాడో, ఎలా క్షమించాడో అది గుర్తుపెట్టుకుంటే మీరు కూడా అలా ప్రేమించండి, అలా రక్షించండి, అలా దయగలిగి ఉండండి, అలా వాక్యం చెప్పి దేవుని సన్నిధికి తీసుకురండి అని మనల్ని ఒకరొకరు దయాహృదయులై, కరుణాహృదయులై, క్షమించే మనసు. ఆ మనసు ఎవరిదట? క్రీస్తు మనసట. ఇప్పుడు మీరు ప్రేమ ఉంటే, ప్రేమ కలిగి ఉంటే మీలో వచ్చే మొట్టమొదటి లక్షణం, ఒక మనిషిని దేవుని సంఘంలోనికి ఆహ్వానించడానికి, ఒక మనిషిని మీరు ప్రేమించి ప్రేమతో లొంగ తీసుకోవడానికి మీరు వాడాల్సిన అత్యంత బలమైన ఆయుధం క్షమాపణ. నెంబర్ 3 వెళ్దాం. ఒకసారి మీరు బైబిల్ తీయండి, తీసేసేమన్నారు కదా. ఒకసారి మీరు కొరింథీ పత్రిక, దానికంటే ముందు లూకాసు వార్త 12వ అధ్యాయం తీయండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 54, 55, 54 చదవండి, తర్వాత 57 చదవండి. మరియు ఆయన జన సమూహములతో ఇట్లనెను, మీరు పడమట నుండి మబ్బు, స్పష్టత రావట్లేదు, కొంచెం క్లారిటీగా చదవం, దూరం పెట్టుకుని మైకు. పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు. మత్తయి సువార్త, లూకా సువార్త 12వ అధ్యాయం 54వ వచనం చదవండి. మరియు ఆయన జనసమూహములతో ఇట్లనెను, మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశములో వైఖరి గుర్తింపనెరుగుదురు. ఈ కాలమున మీరు గుర్తింపనెరగనేలా, ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపరేలా. అర్థం మారిపోద్ది, అక్షరం మారితే. విమర్శింపరేలా అంటే అర్థం ఒకటి, విమర్శింపరేలా అర్థం ఒకటి. ఇది ఇప్పుడు మనకి 3వ లక్షణం, సద్విమర్శ. నిన్న మనం 3వ లక్షణం ఏం నేర్చుకున్నాం? విమర్శ. విమర్శ అంటే ఏంటి? ఊరికి తీర్పు తెట్టు, నువ్వు అట్టున్నావు, నువ్వు ఇట్టున్నావు, నువ్వు పాడైపోతావు, నువ్వు నాశనం అయిపోతావు, నీకు అది చేస్తాడు దేవుడు, నీకు ఇది చేస్తాడు. ఇది విమర్శ. ఒక మనిషి తప్పు చేస్తూ ఉంటే
ఒక మనిషి తప్పుడు పద్ధతిలో ఉంటే, లేదంటే ఒక మనిషి బలహీనతలో ఉంటే, పాట పాడలేకపోతే, ప్రార్థన చేయలేకపోతే, సంఘానికి సరిగా రాలేకపోతూ ఉంటే, లేదంటే తప్పు మార్గంలో ఉంటే విమర్శిస్తాం డైరెక్ట్గా. మన కంట్లో ఏం పెట్టుకుని, పెద్ద పెద్ద దూరాలు పెట్టుకుని చిన్న చిన్న తప్పులు ఉన్న వాళ్ళు వెతుకులాడుతాం. ఇది విమర్శ. కానీ నిజంగా సంఘంలో ఉంటే నీ దగ్గరున్న ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే, ఒక మనిషి మీద నీకు క్షమా గుణం ఉంటే, క్షమించే హృదయం ఉంటే, ఒక మనిషి తప్పుదారిలో ఉన్నాడు, బాగా లేడు, పద్ధతి బాగా లేదు అనుకుంటే విమర్శించడం ఎలాగో తెలుసా? సద్విమర్శ. మంచి, అది ఎలాగో తెలుసా? దీన్ని వివరించారు, చూసారా? ఒరే నాయన, మీరు పడపట వైపు మబ్బు చూసినప్పుడు ఏం చెప్తారు? వర్షం రాబోతుంది, గాలి వస్తుంది అని లక్షణాలు చెప్తారా? వాని లక్షణాలు చూసి, అవునా అదేనా చెప్తుంది అక్కడ? అలాగే ఒక దక్షిణం నుంచి గాలి విసురుతూ వస్తుంటే వడగాలి రాబోతుందని చెప్తాం. ఉత్తరం వైపు చల్లగాలి వస్తుంటే అబ్బాయి వర్షం రాబోతుందని చెప్తాం కదా. ఎలా చెప్తాము? ఓ వేషధారి, భూమి ఆకాశాలు చూసినప్పుడే మీరు చాలా లక్షణాలు చెప్తున్నారు కదా, మరి ఏది న్యాయమో మీ అంతటి మీరు విమర్శింపరేలా? ఒక మనిషి మీ కళ్ళ ముందు కనపడుతూ ఉంటే, అతని లక్షణాలు మీతో కనబడుతూ ఉంటే, అమ్మాయి నువ్వు చక్కగా నరకానికి వెళ్ళబోయేటట్టున్నావు, దారి మళ్ళించుకో బాబు, ఇలా వెళితే డైరెక్ట్గా నువ్వు నరకలో పడిపోతావురా, నీ లక్షణాలు కనపడుతూ ఉన్నాయి, దారి మళ్ళుకో అని ప్రేమతో చెప్పడం. విమర్శింపరేలా? సద్విమర్శ చేయరేలా? ఎప్పుడు చూసిన సణుగుతూ గొడుతూ నువ్వు నాశనమైపోతావు అంటాం కానీ, నువ్వు పాడైపోతావు అంటున్నాం కానీ, తప్పులు సరిచేసుకోమని సద్విమర్శ చేయరేలా? కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. ఎప్పుడు మనం బల్లబుచ్చుకునేటప్పుడు చదువుకుంటాం, అయినా మర్చిపోతూ ఉంటాం. చదవండి. మనలను అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుమో. బయటోడొచ్చి, ఏందబ్బాయి మీ సంఘంలో మీ చర్చికి వచ్చిద్దంటే ఏమో పొద్దుస్తమానం రోడ్ల మీద ఆడ చూసినా బూతులు తిడతా తిరుగుతుంది. మీ చర్చికి వస్తాడంటే ఈ అబ్బాయి రోడ్డు మీద ఆడ చూసినా కూడా తాగేకాడ కనపడుతుంటాడు, తిరిగేగాడు కనపడుతుంటాడు, గుట్టుకుని మింగేసి ముద్దుడుచుకుని వస్తామంటాడు. వీడ మా దగ్గర బార్ షాప్లో కనపడ్డాడు అని ఒకటి గురించి చెప్తారు. ఈమె ఆ రోడ్డు మీద మన 10 మందిలో సిగ్గు లేకుండా అందరిని తిడుతుంది అని చెప్తాం. మనలను మనమే విమర్శించుకుంటే, ఇక్కడే వాక్యం ద్వారా విమర్శించుకుంటే సద్విమర్శ, ప్రేమతోటి చెప్పటం. విమర్శ చక్కగా చేయాలి. నీ లక్షణాలు బాగలేవు, నీ పద్ధతి బాగలేదు అని విమర్శ, సద్విమర్శ చేస్తే, చక్కని మాటలతో బోధ చేస్తే, అప్పుడు ఆ మనిషిలోంచి ఏమొస్తుందో తెలుసా? చెప్పండి. ఒక మనిషికి మనం ప్రేమతో సద్విమర్శ చేసి కోపడకుండా, దాని పేరు దిద్దుబాటు. 3-4 లక్షణం ఇందాక చెప్పుకున్నాం మొన్న. వ్యతిరేక లక్షణం తిరుగుబాటు కదా. తిరుగుబాటుకి వ్యతిరేకం దిద్దుబాటు. నువ్వు ప్రేమతో చెబితే దిద్దుకుంటాడు. తిడుతూ చెబితే, నువ్వు ప్రేమతో చెప్పు, ఏమైనా ప్రాణమైనా ఇచ్చేస్తానంటది మా ఆవిడ. కానీ పొరపాటున ఎప్పుడు కోపపడితే, అవునా? చెప్దామా? దాని గురించి చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. మొన్నటిదాకా నాకు కూడా తెలియలే కిటుకు. ఈ మధ్యనే సద్విమర్శ చేయటం మొదలుపెట్టా. అంటే ఉన్నా ఒకవేళ విమర్శించిన అందులో పాపమేమి లేదులే, కానీ కాకపోతే ఇంకా మంచిగా ఉండాలని సద్విమర్శ నేర్చుకున్నా. దీనివల్ల ఏమవుద్దంటే, యోబు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయించాడు. పాత నిబంధన గ్రంథంలో చదవాలి. దేవుడు గద్దించు మనుష్యుడు చదవండి పెద్దగా. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. త్వరగా టైం అయిపోతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. అబ్బా, ఈ గద్దింపు ఎలా ఉండాలో చెప్తున్నాడు. అవునా? తీర్పు తీర్చేటట్టుగా ఉండకూడదు గద్దింపు. ఒక మనిషిని గాయం చేసేటట్టుగా ఉండకూడదు గద్దింపు. ఒక మనిషిని అవమానం చేసేటట్టుగా ఉండకూడదు గద్దింపు. గద్దింపు ఎలా ఉండాలంటే ప్రేమతో ఉండాలి. అది కూడా దేవుని ప్రేమ ఉండాలి ఆ గద్దించేటప్పుడు. అది అసలు విషయం.
అందుకే చెప్తున్నాడు, దేవుడు గద్దించే మనుషుడు లేదా దేవుని ద్వారా ప్రేరేపించబడినటువంటి నిన్ను ప్రేమించే ఎదుటి సహోదరుడో సహోదరో ఎవరో. అంటే దేవుడు గద్దిస్తాడు, ఎలా గద్దిస్తాడు? ఈ వాక్యం ద్వారానే. దేవుడు గద్దించే మనుషుడు ఎవడట? ధన్యుడు. యేసుక్రీస్తు వారు ఏం రాయించారు? ప్రభువు చేసే శిక్షను తృణీకరించమాకు. నీకు ఏదైనా మాట వస్తే, నీకు ఏదన్నా ఒక గద్దింపు వస్తే ఆ ప్రేమతోటి విసుగకూడదు. ఏంటి పొద్దుస్తమానం ఇదే గోల వెళ్ళిన కానించి సరి చేసుకో ఇప్పుడు సద్విమర్శ చేసి, అక్క తమ్ముడు నీ ప్రవర్తన బాగలేదు, నీ గురించి బయటకు వెళ్ళినప్పుడు ఇలా అంటున్నారు, చెల్లి నువ్వు ఇలా ఉన్నావట, నాకు వినబడుతోంది, సరి చేసుకోమ్మా. దేవుడు ఊరుకోడు. బ్రతికున్నప్పుడే ఆయన కరుణామయుడు. మనం ఒక్కసారి మరణించి కదా 3వ అధ్యాయము 19 వచ్చినాడు ఈ దిద్దుబాటు గురించి ఎంత చక్కని మాట రాయించాడు తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19 నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఒక తల్లికి 4 పిల్లలు, నాకే 3 పిల్లలు. మా ఆవిడ 3 ఒకే రకంగా గద్దించకుండా, బుద్ధి చెప్పకుండా, ఒక్కరిని మాత్రమే గద్దిస్తూ కొడుతూ, మిగతా వాళ్ళు ఎలా చేసినా సరే ఏం చేయకుండా గారాబం చేస్తుందంటే ఏమన్నట్టు చెప్పండి? పక్షపాతం. అంటే మిగతా వాళ్ళిద్దరు పాడైపోయినా పర్వాలేదనే, కానీ తల్లి ఏం చేస్తుంది? ఖచ్చితంగా ప్రేమిస్తుంది. ఎందుకంటే తనే ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి కొన్నది గనక, తన పాలిచ్చి పెంచింది గనక ఖచ్చితంగా 3 ప్రేమిస్తుంది. అట్ ద సేమ్ టైం 3 తాడదీస్తుంది. అవునా? ప్రేమిస్తే ఖచ్చితంగా మనం తాడ తీయడానికి రెడీగా పెట్టుకుంటాం. ఏంది? పీలర్ని, చీపురు కట్టో లేకపోతే గంటో గరిటో పప్పు గుత్తో రోలో ఏదో వంటిగా చేతులు తాడ తీయడానికి. ఇప్పుడు దేవుడు అంటున్నారు, నేను ప్రేమించే వారిని అందరినీ నేను ఏం గద్దించటం లేదా, అసలు నీకు ఏమీ వినపట్టం లేదు, నేనేం పట్టించుకోవట్లేదు అంటే ఒకటే, నిన్ను దేవుడు వదిలేశాడు. కానీ వాక్యం ద్వారా నిన్ను హెచ్చరించి నీకు గద్దింపుని వినిపింపజేస్తూ ఉన్నాడు, నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడనే విషయాన్ని నువ్వు గమనించాలి. ప్రియుడా, ప్రియురాలా, దేవుని ప్రేమైన దేవుని పిల్లలారా, మిమ్మల్ని గద్దించినప్పుడు వాక్యం ద్వారా మీకు హెచ్చరిక విడుదపడుతున్నప్పుడు మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడని గమనించండి. నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నాడు. నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఆ మాట చూసారా? అసలు ఏమి చెప్పకుండా చచ్చిపోయిన తర్వాత నరకంలో పడేసి శిక్షించడం కంటే చిన్న చిన్న బుడ్డి శిక్షలేసి ఇక్కడే మారు మనసు పొంది మారతావని, ఇక్కడే నిన్ను ప్రేమ ఏంటో చూపిస్తున్నాడు. అయిపోయినాక వాడు చావాడు చేస్తాడని వదిలేస్తామే, ఇక్కడ కూడా మనం ఒకసారి. అవునా? కానీ ప్రేమించే వాళ్ళైతే ప్రతి క్షణము సరి చేసుకోమంటారు. అమ్మ ఈరోజు బాగలేదు, నీ డ్రెస్ సరి చేసుకో, నీ పద్ధతి బాగలేదు, నీ నోరు సరి చేసుకో, అరే నువ్వు మార్కులు తక్కువ వస్తున్నాయి, బాగా చదువు, బాగా సరి చేసుకో, నీ నిద్రమొత్త అని అంటాంగా. అలాగే ఈరోజు మనల్ని రేపు ఒకేసారి పెద్ద శిక్షకు అప్పగించకుండా ఉండటానికి ఇప్పుడు చిన్న శిక్షలు వేసి, అది కోపం కావచ్చు, లేదంటే అనారోగ్యం కావచ్చు, లేదంటే ఇబ్బంది కావచ్చు, ఇరుకు కావచ్చు, జబ్బు కావచ్చు, ఆర్థిక లోటు కావచ్చు, లేదంటే ఎదుటి వాళ్ళతో తగాద కావచ్చు, ఏదో ఒక రూపేణ నిన్ను ప్రేరేపింపజేసి నీకు శిక్షణనిచ్చి ట్రైనింగ్ అంటారు, ట్రైనింగ్ ఇచ్చి నేను సరి చేస్తున్నాడు. నువ్వు దిద్దుకుంటావా, దిద్దుబాటుకుంటావా, బాగుంటావా లేదా? ఈ దిద్దుబాటు లక్షణం గనక మీలో ఉంటే, ఒక్కొక్కరిలోనూ దిద్దుబాటు చేసుకునే లక్షణం అంటే, అందరూ కలిసి ఉండాల్సిన ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఐక్యత. వ్యతిరేక లక్షణం ఏంటి? భేదాలు, భేదాభిప్రాయాలు. ఏకాభిప్రాయం అంటామే, ఐక్యతకు మరో పేరు ఏకాభిప్రాయము. ఇంకా 2 మాటలేదు. ఇక ఈ సంవత్సరం మీటింగ్లు పెట్టాలి, నో డౌట్ అందరం కలిసి నా వంతిది అని ఏకాభిప్రాయంతో ఉంటాం. అదే భేదాభిప్రాయం అంటే, అబ్బో అంత ఖర్చు ఎందుకో, ఇప్పుడు ఎవరు ఏంటి ఒక్కొక్కరు ఒక రంగ, ఎందుకంట ఆయనకి ఏం పర్లేదు, డబ్బులు ఉన్నాయి అనుకుంటా ఆయన దగ్గర, ఆయనే చూసుకుంటాడు అని సహాయం చేయకపోగా గొణుగుడుతూ, అది ఏకాభిప్రాయం. అయితే దేవుని పని ఆయన పని ఏంటి, ఇది నా దేవుని పని, అందరం ఏకాభిప్రాయం. రేపు పలానా రోజు మీటింగు, అందరం వెళ్దాం, నన్ను పిలవలేదు, మా నాయన అందరికీ అనౌన్స్ చేశాడు, వాళ్ళ ఇంట్లో మీటింగ్కి అందరికీ అనౌన్స్ చేశాడు,
రాలేకపోయారు. ఎందుకు నాకు తెలియదు, నేను అడగలేను. ఇప్పుడు అడిగితే మీరు ఏదో కారణం చెప్తారు. మరి సంఘం తరపున జరుగుతున్నదేగా. సంఘం నుంచి పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ తప్పితే ఇంకెవ్వరు రాలా. బండి పెడితే అందరూ వస్తాం, బండి ఆయన కుదరలేదు, మరి ఆయన బండి పెట్టే పరిస్థితి లేదు, రాలేకపోయాం. వెళ్ళేటప్పుడు ఒక 10 రూపాయలు, వచ్చేటప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు ఖర్చు పెట్టడానికి మనసు రాలేదేమో, నాకు తెలియదు. ఐక్యత లోపిస్తే ఇలా ఉంటుంది. అదే దిద్దుబాటు చేసుకునే మనసు ఉందనుకో, ప్రకటన అనపడగానే లెక్క పెట్టుకుంటాం. రేపు ఆదివారం అన్నాడు కదా, ఈరోజు సోమవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం అయిపోగానే మర్చిపోయి ఈరోజు నిరీక్షణలు ఇంటికి వెళ్ళాలి కదా అని గుర్తుండేది అందరికీ. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట కదా. చూడండి ఒకసారి 133వ కీర్తన మొదటి అధ్యాయం తీసి చదువుదామా. 133వ అధ్యాయము మొట్టమొదటి వచనం. కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. చూసారా ఎంత మేలంటే, మనకి ఒక మాట సంఘంలో నుంచి వచ్చి బయలుదేరిందంటే, ఒక నిర్ణయం సంఘంలో నుంచి బయలుదేరిందంటే అందరూ దానికి కట్టుబడి ఉండాలనే నియమం ఎంత బాగుంటుందో అంటున్నాడు. ఎప్పుడో 100 సంవత్సరాలకు పూర్వమే ఈ మాట వినబడుతుంది. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. అది తల మీద పోయబడి. అర్థం కావట్లేదు, చాలండి, మనకు అర్థం కావట్లేదు. ఎంత మేలైన విషయం మనకు అర్థం కావట్లా. ఐక్యత ఉండాలా? ఉండాలి, మనకు అర్థం కావట్లేదు. ఒకసారి మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. 4వ అధ్యాయము మొట్టమొదటి వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నేను ప్రేమించే, నేను అపేక్షించే, నేను బాగా ఇష్టపడే నా సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమును నయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై చదవండి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని యువతియను సుంటకేసు బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా. చదువుతున్నారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చెప్పాను నేను. కాబట్టి మీరు సమాధానము అనే బంధము చేత ఆత్మ కలిగించు. సమాధానం అనే బంధంతో మీరు ముడిపడి ఉండాలట. సమాధానం మన మధ్య ఉండాలట. ఐక్యత ఉంటే సమాధానం ఉంటుంది, ఒకరి పట్ల ఒకరి గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అప్పుడు దిద్దుబాటు చేసుకునే మనసు ఉంటే, నన్ను అన్నావా నిన్న అంటే అన్నావులే, కానీ ఈరోజు ప్రేమిస్తావు. నేను గబక్కన అన్నానులే తమ్ముడు సారీ అని అనుకుంటే నిన్ను క్షమించమనే మనసు వస్తుంది. క్షమించమని అడిగే మనసు ఉంటుంది, క్షమించే మనసు ఉంటుంది. ఈ మధ్యలో ఈ ఐక్యత లేకపోతే ఏం జరుగుతుందంటే, ఏంది వాడికి నేను సారీ చెప్పేది ఏందని వీళ్ళు అనుకుంటారు. సారీ చెప్పినంత మాత్రం క్షమిస్తారంటే అనాల్సింది అనేసి ఇప్పుడు సారీ చెప్తారా అని వీళ్ళకే ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే దూరాలు పెరిగిపోతే, భేదాలు పెరిగిపోతే, భేదాభిప్రాయాలు ఎక్కువైపోతే దేవుని పని కుంటిపడిపోతుంది. అదే సమాధానం అనే బంధం మీలో ఉంటే, ఆత్మ కలిగించే ఐక్యత ఉంటుంది మనందరి మధ్య. ఆత్మ చెప్తూ ఉంటది, క్షమించమని అడుగు అని వీళ్ళని ప్రేరేపిస్తుంది, క్షమించు అని వాళ్ళని ప్రేరేపిస్తుంది. మనకు అర్థం కావట్లేదు అంతే. ఒకసారి మీరు రోమపత్రిక 15వ అధ్యాయం చివరి వచనం అయిపోయింది, చివరి వాట 15:5. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5. మీరు ఏకభావము కలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనస్సు. ఎవరి చిత్త ప్రకారము? యేసుక్రీస్తు చిత్త ప్రకారం. యేసుకు కలిగిన మనస్సు ఏంటంటే, ఆయన చిత్తం ఏంటంటే, అప్పుడు చెప్తున్నాడు అక్కడ, ఇది కూడా మనకి మనుషులు లాంటిది కాదు, దేవుడే కోరుకుంటున్న ఒక మనసు. ఏంటట ఆ మనస్సు? ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారే ఉండునట్లు ఓర్పునకు ఆదరణకును కర్తయ్యగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. మనస్సు కలుపుకోవాలట. ఈ మనసు ఎక్కడి నుంచి వచ్చింది?
వచ్చిందో చెప్తాడు. నేను మంచోడండి, నేను అందరిని ప్రేమిస్తానండి నువ్వు చెప్తావేమని గొప్ప కోసం, నేను అందరితో ఏక మనసు కలిగి ఉంటానని నువ్వు చెప్తావని కాదురా, యేసుక్రీస్తుకు కలిగిన మనసు కలిగినట్లుగా మీరు కూడా, అంటే ఆ మనసు ఆయన ఇస్తేనే వస్తేదో, అవును మనకు రాదు, మన చేత కాదు, మన వల్ల కాదు నన్ను సంపాదించటం. దేన్ని? ఏక మనస్సుని, అంగీకరించే మనసుని, ఒక మనిషిని ఆదరించి గౌరవించి అతని అభిప్రాయానికి విలువనిచ్చే మనసుని. చూసారా ప్రియులారా, ఈ మనసు మీలో ఉంటే, భార్య భర్తలు ఏక మనసు ఉంటే ఆ ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో. చిన్న చిన్న పొరపచ్చలు ఉండొచ్చు, చిన్న చిన్న అభిప్రాయోదయం ఉండొచ్చు, అవి తాత్కాలికమే. కానీ రాత్రి అయ్యేటప్పటికీ గూటికి చేరతారే ఏకపక్షుల్లాగా జంట. అలాగా మనకి కూడా భర్తగా ఉన్న మన ప్రభు మనసు మనకు అర్థమైతే ఇక్కడ మనం చిటపట్లాడుతూ ఉండం, చిరపరలాడుతూ ఉండం, కొరకొరలాడుతూ చూడం. ఏక మనసు ఉంటుంది మీలో. అప్పుడు మీరు అభివృద్ధి చెందుతారు. అప్పుడు మీ సంఘం క్షేమాభివృద్ధి జరుగుతుంది. మీరు క్రీస్తుని ప్రకటించగలుగుతారు, క్రీస్తుని చూపించగలుగుతారు సంఘంలో. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటిగా ఉండాల్సిన లక్షణం ఏంటి? సంఘాన్ని ఈ పరిపాలించాల్సిన లక్షణాలు, ఈ ఉండాల్సిన లక్షణాలు. నెంబర్ 1 ప్రేమ. ఈ ప్రేమ శత్రువులు కూడా ప్రేమించేంతగా మీలో వృద్ధి చెందితే, ఈ ప్రేమ మీలో ఉంటే మీలో కనపడే మొట్టమొదటి గొప్ప లక్షణం క్షమాపణ గుణం. ఈ క్షమించే గుణం మీలో ఉంటే ఎదుటి మనుషులను తప్పుల్ని ఎంచుతారా? ఎంచుతారు. అయితే వాళ్ళు కోపపడి అలిగి మిమ్మల్ని, మీ సంఘాన్ని విడిచిపెట్టేటట్టుగా విమర్శతో కాదు, సద్విమర్శతో, ప్రేమతో తప్పు ఇలా ఉంది దిద్దుకోమని బ్రతిమలాడి ప్రేమతో చెప్తారు. దీనివల్ల 4వ లక్షణం ఏంటంటే దిద్దుబాటు. దిద్దుకునే మనసు వస్తుంది అవతల మనిషికి, దిద్దే మనసు వస్తుంది. మంచి చేస్తే ఎక్కడ చెప్పమన్నారు? మా ఆవిడ బలి చెప్తుంది సామెత. మంచి మైకులో చెప్పాలండి, చూసారా? చెడు ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నది సామెత? నిజ జీవితంలోంచే. యేసుక్రీస్తు వారు చెప్పింది అదే. వినకపోతే అప్పుడు 10 మందిలో 9గురికి చెప్పి వాడి సంఘంలో చేయమన్నాడు. కానీ ముందేం చేయమన్నాడు తెలుసా? ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది అదే. సద్విమర్శ చెయ్యి, పిలిచి మాట్లాడు, మైకులో చెప్పొద్దన్నాడు. అప్పుడు వాడు దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పటికీ వినకపోతే అప్పుడు 9గురికి చెప్పి, సంఘం అంతటికి చెప్పి, ఆ సంఘం ఎదుటాడని బహిష్కరించి బయటికి పంపించేయండి, సంఘంలో కీడు చేసేవాడు అయ్యంటే. కానీ ముందేం చేయాలి? మంచి మైకులో చెప్పాలి, చెడు చెవిలో చెప్పి సద్విమర్శ చేస్తే నిజమే కదా, నాలో ఈ తప్పు ఉంది, 9గురికి తెలిస్తే అవమానంగా ఉంటుంది, దిద్దుకునే అవకాశం ఉంటుంది. అలా ఒకరికొకరు ఎవరికొకరు దిద్దుబాటు జరుగుతుంటే అప్పుడు అందరూ కలిసి ఐక్యంగా ఉంటాం. ఈ ఐక్యత సంఘాన్ని వృద్ధిపరుస్తుంది. సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరం. అటువంటి మనసు మీకు రావాలి. ప్రేమించేవారుగా మీరు ఉండాలి, క్షమించేవారుగా ఉండాలి, మంచిగా విమర్శిస్తూ ఎదుటి మనిషిని మార్పు చెందించడానికి ప్రయాసపడేవారిగా ఉండాలి. ఒకవేళ మీకు ఎవరైనా అలా చెప్తే దిద్దుబాటు చేసుకునే, తప్పులు ఒప్పుకొని దిద్దుబాటు చేసుకునే మంచి మనసుతో ఉండాలి. అటువంటి మనసు కలిగిన వారే అందరూ ఐక్య భావంతో ఏకంగా సంఘంలో ఉంటే అది గొప్ప సంఘం అవుతుంది, సార్వత్రిక సంఘం అవుతుంది, దేవుని చేత రేపు ఎత్తబడుతుంది, పరలోకంలో కలకాలము దేవునితో సహా నివసిస్తుంది. అలా నివసించే సంఘంలో మనం అందరం పాత్రలుగా ఉండాలని, ఎవరి పాత్రని వారు పోషిస్తూ, ఎవరికి ఇచ్చిన పనిని వాళ్ళు నెరవేరుస్తూ దేవుని కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ సెలవు. చేయండి.